క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఈస్టర్ ఉదయకాలన, ఈ పునరుత్థాన దినాన మీ అందరి జీవితాలలో పునరుత్థానుడైన యేసుప్రభుల వారు మీకు కావలసిన క్షేమము, భద్రత, ఆశీర్వాదము, ఆనందము అన్నిటికన్నా మరి పునరుత్థాన నిరీక్షణను దయచేయాలని కోరుకుంటూ ఉన్నా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది, క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది పునరుత్థానం. ఏ మతములో లేని అతి శ్రేష్టమైన సత్యం క్రైస్తవ మతములో ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతివారి జీవితం జననం మరణము దాకే రాయబడింది. ఈ లోకములో చెప్పబడిన ఏ దేవుడులైనా, వారు ఏ మతస్థులైనా, వారి జీవితములో వారి యొక్క జీవిత చరిత్ర పుట్టుక నుండి మరణము దాకే వ్రాయబడింది. ఈ లోకములో ఒకే ఒక వ్యక్తి, ఆయన తన జీవితములో ఆయన జననాన్ని గురించి వ్రాయబడి ఉంది, ఆయన మరణాన్ని రాయబడి ఉంది, ఆయన మరణము తర్వాత చేసిన కార్యాలను కూడా రాయబడి ఉంది. ఆయన కేవలం యేసు ప్రభుల వారు. మరి అలాంటి శ్రేష్టమైన దినాన, యేసు ప్రభువు మృత్యుంజయ లేచిన దినాన, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ చరిత్రలో, మానవ చరిత్రలో ఇది అతి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దినం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అప్పటి వరకు జీవితాలలో మనుషులు అనేక విధాల వారి జీవితంలో వారి యొక్క జీవితాన్ని గురించి ఆలోచించారు. ఒకనాడు యేసు ప్రభు మృత్యుంజయుడై లేచిన తర్వాత, ఆయన మరణాన్ని గెలిచిన తర్వాత, అప్పటిదాకా పిరికి వారైన ఆయన శిష్యులు వారు హీరోలు అయిపోయారండి. జీరోస్ హ్యావ్ బికమ్ హీరోస్ అని ఒక అతను అంటాడు. అప్పటిదాకా వారు యేసు ప్రభుని గురించి ఆలోచించడానికి భయపడ్డారు. వారు యేసు ప్రభు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆ రోమ సైనికులు వచ్చి వారిని బంధించి చంపుతారేమో అని భయపడి మనం అపొస్తలుల కార్యములో చూస్తాం, మరి లూకాసు వార్తలలో చూస్తాం, వారు తలుపులు వేసుకొని ఉన్నారు, వారు భయపడి ఉన్నారు. అలాంటి వారు ధైర్యముగా ఆ సమాజ మందిరములోను, సంతలలోను యేసు ప్రభుని గురించి చెప్పడంలోని ఆశ్చర్యం అది పునరుత్థాన బలం. యేసు వారికి కనిపించిన తర్వాత వారి జీవితంలోని ఆ భయంకరమైన పిరికితనం పటాపంచలైపోయింది. క్రైస్తవ విశ్వాసానికి దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇదే. ఆయన మరణము ద్వారా విశ్వాసికి రక్షణ కలిగితే, ఆయన పునరుత్థానములో దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. గుడ్ ఫ్రైడే మనకు రక్షణనిచ్చింది, పునరుత్థానం మనకు నిరీక్షణనిచ్చింది. ఏంటట? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఈ సత్యము మన జీవితాలలో నెరవేరబోతుంది. ఇది మనం గమనించాలి. మనము సమాధులలో ఉండకూడదు. మన సమాధులను వచ్చి ఆ యేసు ప్రభు ఈ లోకాన్ని దర్శించిన తర్వాత మన జీవితాలలో మనం సమాధులలో ఇంకనూ ఉండకూడదండి. మన సమాధులు తెరవబడాలి. మనల్ని గురించి నిలబడిపోయిన లోకస్తులు మాట్లాడాలి. ఏమని? ఆయన, ఆమె ఇక్కడ లేరు, లేచి ఉన్నాడు. పునరుత్థాన బలమదే, పునరుత్థాన నిరీక్షణ అదే. మన జీవితంలో యేసు ప్రభువును ఎందుకు నమ్ముకుంటామంటే, నమ్ముకున్న ఆయన చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదిలిపెట్టడండి. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో అన్నాడు, మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. అందరూ స్థలాలు సిద్ధపరుస్తారు, కానీ దేవుడు అన్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. కెన్ యూ ఇమాజిన్ ద ప్లేస్ హౌ ఇట్ విల్ బి వేర్ జీసస్ ఈస్ లివింగ్? యేసు ప్రభు జీవిస్తున్న ఆ స్థలం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అది ఎలాంటి బంగారు వీధులట, అక్కడ ఏడుపు పండు కొరకటలు ఉండదట, అక్కడ రాత్రి ఉండదట, అక్కడ వేదన ఉండదట, ఆయన కష్టమే ఉండదట. అక్కడ అన్నిటికన్నా ముఖ్యం సాతాను ఉండదట, సాతాను జరిగించే పాపం అక్కడ ఉండదట. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొన్నటి దినం కేఏ పాల్ గారు అంటున్నారు, 310 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారంట ప్రపంచంలో. 310 కోట్ల మంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఒక్క వ్యక్తి జీవన మరణము ద్వారా 300 కోట్ల మంది యేసు ప్రభువును అంగీకరిస్తారా? అంత మాత్రం ఆలోచించరా? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మానవుల జీవితంలో అతి శ్రేష్టమైన సత్యం ఇది. ఈవెన్ టుడే ఇఫ్ యు గో టు హోలీ ల్యాండ్, వారు చూపించే అన్ని విషయాల్లో అనేకులు అక్కడికి వెళ్ళిన ప్రతి వారు దర్శించ కోరేదేంటో తెలుసా? ఖాళీ సమాధి అయిన యేసు సమాధిని.
దెర్ ఈస్ ఓన్లీ వన్ టూమ్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో ఒకే ఒక సమాధి ఉంది, దాన్ని తెరిచి ఉంచారండి. లోపల రాశారంట, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ప్రతి వారి సమాధులలో వారి శకలాలు పడి ఉన్నాయి, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. యేసు ప్రభు సమాధిలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ అక్కడ ఆయన లేడండి, లేచి ఉన్నాడు. మన జీవితాలలో మనకు ఇచ్చే ధైర్యం ఇదే. మనము ఎలా చచ్చిపోయినా, ఈ లోకంలో మనం ఎలా జీవించినా, ఈ లోకంలో ఆయన కొరకు జీవించి ఉంటే చచ్చిపోయిన తర్వాత ఆయన లేచినట్టు మనము కూడా లేస్తామట. చాలామంది హతసాక్షులయ్యారు. ఆ యోహాను హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో హీరోస్ ఆఫ్ ఫెయిత్, ఆ విశ్వాసుల జాబితాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా అక్కడ వాక్యం ఏముందంటే, అనేకులు రంపముల చేత కోయబడ్డారు, శిరచ్ఛేదము చెందారు, సింహములకు వేటగా వేయబడ్డారు, రాళ్ల చేత కొట్టబడ్డారు, పర్వతాల నుంచి కిందికి తోయబడ్డారు. ఎందుకండి? వై డిడ్ దే లూజ్ దేర్ లైఫ్స్? ఎందుకు? యేసు ప్రభు నమ్ముకున్న వారు ఈ యొక్క శరీరాన్ని, వారి యొక్క జీవాన్ని తృణప్రాయంగా వదిలేశారండి. ఓన్లీ వన్ రీజన్, ఆయన లేచాడు, మేము లేస్తాం. ఈ నిరీక్షణ నీకుందా? యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచాడు కనుక నేను ఒకనాడు లేస్తాను. ఆర్ యు షూర్? నీకు ఒకవేళ ఆ నిర్ధారణ లేకపోతే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసములో ఏదో పొరపాటు జరిగిందమ్మా. యేసు లేచాడు కనుక నీవు లేయాలి. ప్రభు ఏమంటాడంటే, 1 దశలోనికలలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన లేచినప్పుడు ప్రభు దగ్గరకు చేరిన మృతులను వెంట పెట్టుకొని, అందరు కాదండి, ప్రభు దగ్గరికి చేరిన మృతులను వెంట పెట్టుకొని ఆయన వారిని వెంట పెట్టుకొని వచ్చును అనుంది 1 దశలోనిక 4వ అధ్యాయంలో. బాగా గమనించండి, చచ్చిపోయిన అందరినీ కాదండి. ప్రకటన గ్రంథం 13:14లో ఏమనుందంటే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి చెందిన మృతులు ప్రభువును నమ్ముకొని ఉండాలి, ప్రభువులో జీవిస్తూ ఉండాలి, చచ్చిపోయినప్పుడు కూడా ప్రభువుతోనే ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ. అందుకే దావీదు భక్తుడు 23వ కీర్తనలో అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకో తెలుసా? మన జీవితాల్లో ఒక గాఢాంధకారపు లోయ ఉంది. అందరూ నిన్ను పడబెట్టినప్పుడు అందరూ వచ్చి నిన్ను చూస్తుంటారు కాఫిన్ బాక్స్లో. అది లోయ అనుభవం. చాలామంది తప్పించుకోవాలని ట్రై చేశారు, మృత్యుంజయులు కావాలని చాలామంది కోరుకున్నారు, అందరూ చచ్చిపోయారండి. నేను అనంతపురం నుంచి వస్తాను. నేను పుట్టింది అనంతపురంలో. నా ఇంటి నుండి 40 కిలోమీటర్ల దూరంలో సాయిబాబా గారు ఉండేవారు, సత్యసాయిబాబు గారు ఉండేవారు. ఆయన అదే కాలేజీలో పాస్టర్మ గారు చదువుకున్నారు. ఆయనతో ఒక పెద్ద కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది, అందులో పాస్టర్మ గారు చదువుకున్నారు. ఆయన వేదాంతం ఏంటో తెలుసా? సత్యసాయిబాబు గారు వేదాంతం ఏంటో, చచ్చిపోయిన తర్వాత బతుకుతాను, నేను చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తాను. యేసు ప్రభు క్రిస్మస్ డే ఆయన చేసుకుంటాడండి. యేసు ప్రభువును నేను విశ్వాసం ఉంచాను. యేసు ప్రభు వచ్చేటప్పుడు కాదట, ఆయన ముందే లేస్తాడట. మీకు తెలుసా, 7 రోజులు పెట్టారు ఆయన బాడీని, 7 days. ఆయనకు చాలామంది ఫారినర్స్ భక్తులు ఉండేవారు. ఆయనను 7 రోజులు పెట్టారండి. తర్వాత పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆయనను భూస్థాపన చేశారు. ఎందుకు చెప్తున్నాను? మానవుడు దేవునిలా అతీతుడు కాదు. మరణము అందరికీ సంప్రాప్తమైన. మనుషులను నీవు మాటలతో మైమరపరచవచ్చు, మనుషులను మాటల చేత మభ్యపెట్టవచ్చు, మనుషులను నీవు మ్యాజిక్తో వారిని మంత్రభక్తులను చేయొచ్చు. కానీ నీ శరీరం మట్టిది కదా, మట్టి శరీరం మట్టి అయిపోవాలిగా. పునరుత్థాన సందేశం మట్టి శరీరం మహిమ శరీరంగా మారడం. పునరుత్థాన సందేశం మట్టి శరీరం మహిమ శరీరంగా మారుతుందట. ఆయన లేచాడు, ఆయనకు మహిమ శరీరంగా ఉంది. వారందరూ సైనికులకు భయపడి మిగిలిన 11 మంది శిష్యులు ఒక రూమ్లో ఉన్నారట. వారు యూదులకు భయపడి వారు తలుపులు వేసుకొని ఉన్నారట. వారు తలుపులు వేసుకొని వణుకుతూ ఉంటే యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. అది మహిమ శరీరం. యేసు ఎందుకు లేచాడో తెలుసా? ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న నీ కొడుకు ఇంటిలో ఆయన ఉంటాడు, ఇక్కడ నివసిస్తున్న నీ ఇంటిలో కూడా ఆయన ఉండగలుగుతాడు. మహిమ శరీరం. ఎక్కడో వేరే చోట భయపడుతూ ఉంటున్న నీ భార్యతో ఉంటాడు,
ఆనందిస్తున్న భర్తతో ఉంటాడు, స్కూల్లో చదువుకుంటున్న పిల్లలతో ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తున్న కుమారులతో కూడా ఆయన ఉంటాడమ్మా. అందుకే మహిమ శరీరం. ఇక్కడని అక్కడని లేదు. అందుకే అంటారు ఆయన ఆమ్నిపోటెంట్ గాడ్. ఆయన ఎక్కడనుకున్నా అక్కడ ఉండగలుగుతాడు. నీ కళ్ళు మూసుకొని యేసయ్యా అని ఒకసారి పిలిస్తే నీ పక్కన ఉంటాడమ్మా ఆయన. అందుకే లేచాడు ఆయన. ఆయన చచ్చిపోయేదాకా, ఆయన శిలువ మరణం పొందేదాకా ఆయన కపెర్నహూములో ఉంటే కపెర్నహూములో ఉన్నాడు, గలిలయలో ఉంటే గలిలయ ఉన్నాడు, ఆయన సముద్ర తీరాన ఉంటే సముద్ర తీరంలోనే ఉన్నాడు, ఆయన పడవలో పడుకొని ఉంటే ఆమరలో పడవ కింద పడుకున్నప్పుడు ఆయన కిందే ఉన్నాడు. మృత్యుంజైన వాడు ఆయన మహిమ శరీరము దాల్చాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పునరుత్థానము లేకపోయింటే, ఒకవేళ యేసు లేయకుండా ఉండిందంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండేది కాదు. ఇఫ్ జీసస్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ రిజన్, యేసు లేయకుండా ఉండిందంటే తండ్రి మన పాపాలను కొట్టివేసి ఉండేవాడు కాడు. ఆయన లేయాలి. ఎందుకంటే ఆయన దేవుడు కనుక మన పాపాలను క్షమించగలిగాడు కాడు కనుక, పరిశుద్ధమైన ఆయన రక్తము కనుక తండ్రి ఆయనను అంగీకరించాడు. పునరుత్థానము లేకుంటే మన పాపములు పరిహరింపబడి ఉండేవి కావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. పునరుత్థానము లేకుండింటే మనము ఈ వాక్యాలను ఇంత ధైర్యంగా అధికారంగా ప్రకటించే వారము కాదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ లూకాసు వార్త 24:44. ఆయన లేచాడు, అందుకెంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఆయన లేచాడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ. పునరుత్థానము లేకపోయి ఉంటే మనము నీతిమంతులుగా తీర్చబడే వాళ్ళం కాము. రోమీలకు రాసిన పత్రిక 4:15. He justified me as a righteous man before God the Father. He justified me. ఆయన నన్ను నీతిమంతులుగా తీర్చాడు. ఎందుకు? నేను నా పాపాలు ఆయన చెప్పాను కనుక. ఒక జడ్జి దగ్గరికి వెళ్ళి నా కేసును ఆయన టేకప్ చేయాలి అంటే జడ్జి ముందు నేను అబద్ధాలు చెప్పకూడదు. యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి వెళ్ళి నా గురించి చెప్పినప్పుడు మొట్టమొదట నేను తండ్రి నా నుండి ఏమి కోరుతాడో తెలుసా? ఏమి వినాలని కోరుకుంటాడో తెలుసా? అయ్యా నేను పాపిని, ఐ యామ్ ఎ సిన్నర్, ఐ నీడ్ ఎ సేవియర్. నేను పాపిని, నాకు ఒక రక్షకుడు కావాలి. నా పాపముని నేను మొయ్యలేకపోతున్నా, నాకు ఒక రక్షకుడు కావాలి. అయ్యా నీకు వందనాలయ్యా, నీ కొడుకును నాకు రక్షకుడుగా పంపావు, ఆయనను నేను నమ్ముతున్నాను అంటే చాలంట. ఎవడు యేసు ప్రభువుని ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడతాడట. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పునరుత్థానము లేకుంటే మన విశ్వాసము వ్యర్థం, మనుషుల అందరికంటే దౌర్భాగ్యులం అని పౌలు అంటాడండి. పునరుత్థానము లేకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించాలి. మన జీవితాలలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన పునరుత్థానం అప్పుడు ఏమి జరిగింది? పునరుత్థానం యొక్క రుజువులేంటి? హౌ కెన్ ఐ బిలీవ్ దట్ జీసస్ హస్ రిజన్ ఫ్రమ్ డెత్? యేసు ప్రభుల వారు లేచారు అని చెప్పడానికి నాకు ఉన్న రుజువులేంటి? రుజువులు కావాలి కదా లోకానికి. నేను ఒక బ్యాంకు దగ్గర లోన్ తీసుకుంటే ఆ లోన్ మొత్తము నేను చెల్లించేస్తే వారు నాకేమిస్తారమ్మా? ఒక రిసీట్ ఇస్తారు. ఆ రిసీటును నేను భద్రపరుచుకుంటే రేపు పొద్దున బ్యాంకు వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేనేం చూపిస్తానమ్మా? చెప్పాలి, రిసీట్ చూపిస్తాను. విశ్వాసులకు ఉన్న రిసీట్ ఏంటో తెలుసా? సంఘములో ఉన్న విశ్వాసులకు రిసీట్ ఏంటో తెలుసా? యేసు వదిలిన ఖాళీ సమాధి. మన జీవితాలకు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ తండ్రికి ఆయన చూపించిన రిసీట్ ఏంటో తెలుసా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుడు ఒక ఖాళీ సమాధిని ఉంచాడమ్మా. అది తెరిచి ఉంచబడిన ఖాళీ సమాధి. మనుషులు అందులోనికి వెళ్ళి చూడవచ్చు. యేసు ప్రభువుల వారు ఈ లోకములో లేచిన తర్వాత ఆయన దూతలు అక్కడ నిలబడి ఉన్నారు. స్త్రీలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలి. యేసు ప్రభువు లేడు, యేసు ప్రభువునకు ఉపచారము చేయవలసిన దేవదూతలు అక్కడ ఎందుకు కూర్చొని ఉన్నారు? ఖాళీ సమాధి దగ్గర ఒకడు రాయిని పొరిలించి ఒక దేవదూత రాయి మీద కూర్చున్నాడట. యేసు ప్రభువునకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది ఆయనను వదిలినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారము చేసిరి అని రాశారు. యేసు ప్రభువునకు సర్వెంట్స్ అండి దేవదూతలు.
యేసు ప్రభు లేచిన తర్వాత దేవదూతలు ఎందుకున్నారో తెలుసా? రాయిని పొర్లించి ఎందుకున్నారో తెలుసా? లోపలికి వెళ్ళి లోపల చూడండి, మీ ప్రభువు ఇక్కడ లేడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ లోకములో మానవుల జీవితాలకు, క్రీస్తునందుకు ప్రేమైన వాళ్ళ మానవుల జీవితాలకు, వారి జీవితంలో క్రైస్తవులకు బలం, నిరీక్షణ అతి శ్రేష్టమైన సమాధానం ఖాళీ సమాధండి. యేసుప్రభు అక్కడ లేడు, ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన ఆరాధనకు, మన పాటలకు, మన సాక్ష్యాలకు, మన వాక్యాలకు ఆధారం ఈ పునరుత్థానుడైన యేసు. దేర్ ఈస్ నో రిలీజన్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ క్లెయిమ్స్. ఏ మత నాయకుడైతే, ఏ మత దేవుడైతే, వారు దేవుడని పిలుస్తారు కదా, ఏ మత దేవుడైనా ధైర్యంగా వారి సమాధులను చూపగలుగుతారా? తెరిచి ఉన్న సమాధులు చూపగలుగుతారా? క్రైస్తవ్యంలో ఉన్నది ఇతర మతాలలో లేనిది ఒక్కటేనండి. ఏంటి? ఖాళీ సమాధి. మానవుల జీవితాలకు, ఈ లోకానికి దేవుడిచ్చిన రిసీటు ఖాళీ సమాధట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆదాము హవ్వల వల్ల మానవుని పాపం వాని నొసట రాయబడి ప్రతి వానికి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటుందండి? ఏ భేదమును లేదు, అందరూ, అంటే నా నుండి మీ దాకా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. ఎందుకండి? ఒక్క మానవుడు దేవునికి తిరగబడి పాపము చేయగా పాపము ప్రతి వారికి సంప్రాప్తమైన. పుట్టుకతో నేను పాపిని. దావీదు అంటాడు కదా కీర్తనలో, నా తల్లి గర్భమందున నేను పిండాకృతి కాకముందే నేను పాపినయ్యా, నీవు కన్నులు నన్ను చూశాయ్యా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో గమనించాలి, మానవునికి నొసట పాపము రాయబడింది. ఆ పాపానికి రుణం మానవుని యొక్క రక్తం. ఆ రక్తము చిందింపకుండా మానవుని పాపానికి ప్రాయశ్చితం లేదు. ఆయన వచ్చాడు, రక్తము చిందించాడు, కానీ ఆ మరణానికి ఆయన మీద అధికారం లేదు. అది మీరు గమనించాలి. వై డిడ్ గాడ్ గెట్ అప్ ఫ్రమ్ ద డెడ్? ప్రభువును మరణము సమాధిలో భద్రపరచలేకపోయింది, పట్టుకొని అక్కడ ఆయనను అరెస్ట్ చేయలేకపోయిందండి. యేసు ప్రభుల వారు సమస్తమును సృష్టించిన వాడు కనుక ఆయన ఆదినం ఖాళీ సమాధిని ఇతరులకు చూపించడానికి ఇష్టపడ్డాడు. ఖాళీ సమాధి ఎందుకు రాయి పొర్లించి ఉన్నారో తెలుసా? స్త్రీలు వచ్చేటప్పుడు వాళ్ళు మార్కు సువార్తలు అంటారు, అంత పెద్ద రాయి అది, అంత పెద్ద రాయిని ఎవరు తొలిస్తారని వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. వారు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాయి పొర్లింపబడి ఉండడం, ఒక దూత దాన్ని రాయి మీద కూర్చొని ఉన్నట్టు మార్కు తెలియజేస్తాడు. బాగా గమనించండి, రాయి పొర్లించబడింది యేసు ప్రభుల వారు బయటికి రావడానికి కాదు, పునరుత్థానుడైన యేసు బయటికి రావడానికి కాదు, అపనమ్మకము కలిగిన నీవు లోపలికి వెళ్ళి యేసు అక్కడ లేడని చూడడానికి. మన జీవితాలలో ఇంకా చాలామంది యేసు నిజంగా లేచాడా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన మన రుణము చెల్లించడానికి తండ్రి దగ్గరికి వెళ్ళాడండి, ఖాళీ సమాధిని వదిలేసి. అందుకే అంటాడు మరియమ్మతో, ఉదయకాలం చెప్పే కదా, మగ్దలైన మరియా వచ్చి ఆయనతో అన్నప్పుడు మరియతో ఒక మాట అంటాడు, మరియా, నేను ఇంకా ప్రభు దగ్గరికి, నా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు. ఆయన ఎక్కిపోయి ఏం చేశాడండి? లోకములో ఉన్న నీ కొరకు నా కొరకు ఆయన రిసీట్ ఇచ్చాడమ్మా. వీరందరూ నా పిల్లలు, వారి రుణాన్ని నేను మన పాప రుణాన్ని ఆయన ఖాళీ సమాధితో కొట్టివేశాడు. ఆయన తండ్రి, అందుకే మరియతో అంటాడు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, మీ యొక్క పాప రుణము మీ నొసట నుండి నేను దాన్ని చెరిపివేయాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మానవుల జీవితాలలో పునరుత్థాన దినం మన పాపము నొసట నుండి తుడిచివేయబడిన దినం. మానవుడు తన జీవితంలో ఇంకా భయపడాల్సిన పని లేదు. వారు సబ్బాతు దినాన, అంటే శనివారం వారికి సబ్బాతు, వారు శుక్రవారమే కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలను, మార్కు సువార్త 16లో ఉంది. ఒక్కసారి నాతో పాటు వాక్యం చూద్దాం త్వరగా. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే, అంటే శుక్రవారం అయిపోయిన తర్వాత,
విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా. ఉదయకాలం మనం సన్ రైజ్ సర్వీస్ చేసుకుంటాం. చాలామంది వచ్చారు, దేవునికి స్తోత్రం. ఉదయకాలం సన్ రైజ్ సర్వీస్ ఎందుకు పెట్టారు? వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వారు సూర్యోదయం కాకముందే పెందల కడ అంటే 4 నుంచి 5 మధ్య వారు సమాధి దగ్గరికి పోతున్నారండి. ఎందుకు వెళ్ళారు? వారు చచ్చిపోయి సమాధిలో ఉన్న యేసుప్రభు అక్కడ ఉన్నాడు, ఆయన ఒకవేళ కంపు కొడతాడేమో అని సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. కానీ వారు వెళ్ళే సమయానికి యేసు లేచాడు. మనం ఎందుకు చేస్తాం? సూర్యోదయ ఆరాధనకు వచ్చిన వారితో నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ. మీరు ఉదయకాలమే 4 గంటలకే లేచారు చాలామంది. దేవునికి స్తోత్రం. 5:30కి అందరూ ఉన్నారండి చాలామంది. 4 గంటలకు లేచారు. యూ హ్యావ్ ఫోర్గాన్ యువర్ గుడ్ స్లీప్ కదా. చాలామంది వచ్చారు, చాలామంది రాలేదు. ఓకే, వాళ్ళని గురించి కూడా మాట్లాడుతున్నా. ఎందుకు రాలేదండి? వాళ్ళు నిద్ర లేలేకపోయారు. వీరు ఉదయకాలం సిద్ధపడి వచ్చారు, మీరు కూడా సిద్ధపడి వచ్చారు. వారికి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? వారు యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చారు, కానీ మన బైబిల్ చెప్తుంది ఆయన లేచి ఉన్నాడు. మనం ఎందుకు వచ్చాం చెప్పాలి? వారు కంపు కొడుతున్న యేసుకు సుగంధ ద్రవ్యాలు పోయడానికి వస్తే, మనము కంపు కొడుతున్న మన పాపపు జీవితాలను ఆయన కడిగివేసి ఆయన ఇంతకుముందు 45వ కీర్తన చదివాం, సంఘాన్ని గురించి రాశాం. నీ వాసన ఒక్కసారి నాతో పాడి 45వ వచనం, కీర్తన 45. సంఘాన్ని గురించి మాట్లాడుతూ కీర్తన 45లో ఏమంటుందో ఒకసారి గమనించండి. కీర్తన 45 8వ వచనం. కీర్తన 45 8వ వచనం. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసన, దంతముతో కట్టిన నగరులో తంతివాద్యములు నిన్ను సంతోషం. ఇంకోసారి చదువుతున్నా. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట. రక్షింపబడిన వారు దేవుని చేత సుగంధ ద్రవ్యముల చేత కడగబడ్డాం మనం. వారు ఆ దినం కంపు కొడుతున్న యేసు శరీరానికి పోవడానికి వచ్చారు. మనము సూర్యోదయం కాకముందే ఎందుకు వచ్చామో తెలుసా? కంపు కొట్టిన శరీరాలు ఆయన రక్తముతో శుక్రవారం కడిగివేసి మన జీవితాలకు గోపరస వాసన, లవంగ పట్ట వాసనను ఆయన మనకిచ్చి ఈ లోకములో మనకు యేసు సువాసనను దయచేశాడని ఆయన కాళ్ళు పట్టుకొని పూజించడానికి వచ్చామమ్మా. అది సూర్యోదయ ఆరాధన. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ దినం వారు వెళ్ళింది యేసుప్రభుని చూద్దామని. ఈ దినం మనం వచ్చింది ఆయన చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఇఫ్ సంబడీ డస్ సమ్ ఏ ఫేవర్ ఫర్ మీ, ఎవడైనా నాకు ఏదైనా సహాయము చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేం కదా. పునరుత్థాన దినాన జరిగింది అదే. ఆయన మన రుణాన్ని కొట్టివేశాడు, తండ్రికి కావలసిన ద్రవ్యాన్ని చెల్లించేశాడు, మన పాప రుణమును మన నొసట ఉన్న పాపాన్ని కడిగివేశాడు. వీరేం చేశారు ఒకసారి గమనిద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, డౌట్ హ్యాస్ బిగన్ ఇన్ ఈడెన్ గార్డెన్. మనిషికి ఉన్న డౌట్ అంటే ఏంటండి? తెలుగులో ఏమంటారు? అనుమానం. మనిషికి అనుమానం ఏదేను వనములో పుట్టింది. ఒకసారి చూస్తామా? ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము మానవుడి జీవితంలో డౌట్ అనేది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో చాలండి, ఇది అంతే చాలు డౌట్. మీ ఆయన మంచోడా అని అంటేనే అప్పటి నుంచి ఇంకా డౌట్ స్టార్ట్ అవుతుంది. అంతేనా? మా ఆయనకి ఏమున్నాయో ఎంకతో, అమ్మ ఈ ఆయాన, మీ పాప మంచిదా అండి?
అయిపోయినా కథమా, ఆ రోజు నుంచే స్టార్ట్. ఇది నిజమా? సాతాను చూడండి, సాతాను డౌట్ను అవ్వ మనసులో ఇంజెక్ట్ చేశాడు. అదే డౌటు జీవితాంతం మనకు వస్తుందండి. మనల్నే మనం నమ్మము, ఇంకొకరిని ఆడ నమ్ముతాం? యేసు ప్రభుని అసలే ఆడ నమ్ముతాం? మనల్ని మనం నమ్మమండి. వీఆర్ సచ్ ఎన్ అరోగెంట్ పీపుల్, వీ డోంట్ బిలీవ్ అవర్ సెల్స్. మనల్ని మనం నమ్మం. మన శక్తి అంటో మన బలం ఏంటో మనకు తెలీదు. సిలువకు ఉన్న శక్తిలో 0.1% కూడా మనం వాడుకోవడం లేదండి. మన జీవితాలలో మనల్ని మనం నమ్మం. మనం యేసు బిడ్డలమని ఎవడన్నా చెప్తే కానీ మనకు తెలియదండి. యేసు రక్తముతో కొనబడిన మనకున్న శక్తి, మనము ఆదుకున్న సిలువ, ఆ సిలువ నీడలో విశ్రమిస్తున్న మన శక్తి మనకు తెలియదు. ఎందుకో తెలుసా? డౌట్. నేను దేవుని బిడ్డనా? నేను నిజంగా విశ్వాసినా? మొన్న ఎవరో ఒకరు అడిగారు నన్ను, పాస్టర్ గారు నేను పరలోకానికి పోతానా అని. పాస్టర్ గారు నేను పరలోకానికి పోతానా అని ఎవరో అడిగారు. ఒక యవ్వనస్తుడు అడిగాను నన్ను. నేనన్నా, నా గురించి చెప్పుకోతారా? నా గురించి నేను చెప్పుకోగలుగుతాను, నేను పరలోకానికి పోతానో లేదో. నీ గురించి నువ్వే చెప్పుకోవాలి, అంతేనా? నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో, నీ వ్యక్తిగత నీ లోపల జీవితం ఎలా ఉందో నాకెలా తెలుసు? దేవుడికి తెలుసు. చాలామందికి డౌట్ అండి. మన జీవితాల్లో ప్రతి వారికి ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. పునరుత్థానంలో దేవుడు మనకిచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే మనము డౌట్ను మర్చిపోవాలి. అనుమానాన్ని పెనుభూతమవుతుందండి. వారికి ఉన్న అనుమానం ఏంటంటే ఆ పెద్ద రాయి. మనమంతా స్త్రీలం కదా, ఉదయకాలమే వస్తున్నాం, వచ్చినప్పుడు మన భర్తలను ఇంట పెట్టుకుండాలి, మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లిస్తాడు? డౌట్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారికి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే డౌట్. కూర్చున్న వారికి అన్నిటి మీద డౌటే కదండి. నీ జీవితంలో ఈ అనుమానము పోయేదాకా ఆశ్చర్యకారాలు జరగవు. పునరుత్థానంలో దేవుడు మనకు నేర్పే మొదటి సత్యం, అనుమానము నీ జీవితాన్ని అనాశకం చేస్తుంది. అనుమానము నీ జీవితంలో నీ అభివృద్ధికి అడ్డంకు అవుతుంది. అనుమానము నీ జీవితంలో ఎన్ని కుటుంబాలు పడిపోయాయండి, ఎన్ని జీవితాలు నాశనమైపోయాయండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కొంతమంది జీవితాలను తలుచుకుంటే వారు జీవిస్తున్న జీవిత విధానం ఎంత భయంకరంగా తయారైందంటే, ఫాదర్ డజంట్ బిలీవ్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ డజంట్ బిలీవ్ ఫాదర్స్. యు హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మన జీవితాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము అనుమానము ద్వారా మన జీవితాలను నరకప్రాయం చేసుకుంటూ ఉన్నాం. వారికి ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన వారు బాగా గమనించండి. వారికి ఒక డౌట్ వస్తే, డౌట్ వచ్చిన వారు ఇంటి దగ్గరే ఆలోచించుకొని దానికి సొల్యూషన్ తెచ్చుకోవాలిగా. తెచ్చుకోవడానికి ఇష్టంలే. దే నో దేర్ హస్బెండ్ డజంట్ ఫాలో దెమ్. యేసు ప్రభు చచ్చిపోయాడు, మగవాడైన యేసు ప్రభు చచ్చిపోయాడు. ఆయన శరీరం సమాధిలో ఉంది. ఆ సమాధానికి వీరు సుగంధ ద్రవ్యాలు శుక్రవారమే ప్రిపేర్ చేసుకున్నారు. శనివారం పరిశుద్ధమైన పవిత్రమైన దినం, విశ్రాంతి దినం, మరేం పని చేయకూడదు. ఫ్రైడేనే ప్రిపేర్ చేసుకున్నారు. ముగ్గురు కలుసుకొని మాట్లాడుకున్నారు. యేసు ప్రభు దగ్గరికి పోయడానికి వచ్చారు. ఎందుకు పోయడానికి వచ్చారమ్మా? 3 రోజులు ఆయన సమాధిలో ఉంటే 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు కంపు కొట్టాడని వాక్యంలో ఉందిగా. యేసు ప్రభు 3 రోజులు అయింది కదా, ఆయన శరీరం కంపు కొట్టాలి కదా. ఎందుకు వారు సాహసం చేశారు? వారి ప్రేమ, దేవుని పట్ల యేసు ప్రభు వారి జీవితాల్లో చేసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. వారి ప్రేమ వారిని ఇంటిలో బంధించలేకపోయింది. వారి ప్రేమను వ్యక్తపరచడానికి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారి ప్రేమను వ్యక్తపరచడానికి వారు బయలుదేరారు. కానీ వారి మధ్యలో వారికి ఒక పెద్ద డౌట్ వచ్చి కూర్చుంది. ఏంటి? సమాధి ఉంది, సమాధికి పెద్ద రాయి ఉంది. ఆ రాయికి ఏముందండి? రోమను యొక్క ముద్ర ఉంది. అన్నా కయప వారలు సభయు పాడం కదా. అన్నా కయప వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఆ వంచకుడు బతుకున్నప్పుడు చాలామంది చెప్పాడు 3వ రోజున లేస్తానని, కాబట్టి ఒక పని చేయండి, ఆ సమాధికి పెట్టిన రాయికి ఎవరు ఓపెన్ చేయకుండా ముద్ర వేయండి. ముద్ర. బ్యాంకులు వాళ్ళు వచ్చి ఇల్లును జప్తీ చేసుకున్న తర్వాత ముద్ర వేసిపోతారు. వారు రోమా సైనికులు దానికి ముద్ర వేశారండి. వారికి రెండవ భయం, ముద్ర ఉంది, లోపలికి ఎవరు పంపిస్తారు?
మూడవ భయం, సైనికులు కాపలా ఉన్నారు. సైనికులు కాపలా ఉన్నారు. ఈ సైనికులు మమ్మల్ని లోపల పంపుతారా? మూడవ అనుమానం. మానవుల జీవితంలో సగము నాశనం కావటానికి కారణం వారి జీవితంలో ఉన్న అనుమానం. వెళ్తున్నది జగద్రక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నది. వారు ఎందుకు ఆయనందు విశ్వాసం ఉంచారంటే ఆయన చేసిన అద్భుతాలు వారిని ప్రభావితం చేసింది. వారు చూస్తుండగా లాజరు సమాధిలో నుంచి లేచి రావడం వారు చూశారండి. కట్టుబట్టలతో లాజరు బయటికి వచ్చాడు. చచ్చిపోయిన వాడు 4 రోజులు సమాధిలో కంపు కొడుతుందని అక్కలు కంప్లైంట్ చేసినా యేసు ప్రభు బయటికి రప్పించాడు. చూశారండి. పాడ మీద ఒక యవ్వన కుమారుని తీసుకొని బూంచడానికి వెళ్తుండగా పాడెను ఆపి వాడిని నిలబెట్టాడు, వాడిని కూర్చోబెట్టాడు. పాడే పల్లకి అయిపోయింది. అలాంటి అద్భుతాలు చూసిన వారు ఎందుకు వచ్చిందండి అనుమానం? సాతాను నీకు అనుమానము కలగజేస్తాడు. మంచిగా ఉన్న కాపురాలలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో, మీ జీవితాలలో సాతాను కాపురాలను పడగొట్టడానికి అనుమానము ప్రారంభిస్తాడు. వారికి ఉన్న పెద్ద అనుమానము 3 అనుమానాలండి. ఒకటి, ఆ రాయి ఎవడు తీస్తాడు. రెండవది, ఆ సీలును మనం ముట్టుకుంటే రోమా సైనికులు వచ్చి మనల్ని శిక్షిస్తారు. మూడవది, క్రీస్తును ఆ సైనికులు మనల్ని లోపలికి పంపిస్తారా? ఈ ఉదయకాలం కూర్చున్న వారికి ఎన్నో అనుమానాలండి. నా రోగం బాగవుతుందా? నా పరిస్థితి బాగవుతుందా? నా కుమార్తె బాగవుతుందా? నా కుమార్తెకు పెళ్ళవుతుందా? నా కుమార్తెకు పిల్లలు పుడతారా? అనుమానము నీ జీవితంలో ఉన్నంత దాకా ఆశ్చర్యకార్యాలు జరగవు. అందుకే యేసు ప్రభుల వారు మరియమ్మ దగ్గరికి మార్తమ్మతో అంటాడు, నమ్మిక ఉంచు మార్తా, నమ్మిక ఉంచు, నా మీద నమ్మిక ఉంచు. మృత్యుంజయుడైన యేసు ప్రభుల వారు క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా ఒక్కసారి చూడండి. మార్కు సువార్త 16వ వచనం, వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. 4వ వచనం, వారు వచ్చి కన్నులెత్తి చూడగా, నెంబర్ 1, రాయి పొర్లింపబడింది. రాయి పొర్లించినప్పుడే దాని మీద ఉన్న సీలులన్నీ బ్రేక్ అయిపోయాయి. రాయి పొర్లించబడి ఉంది. ఆ రాయి పొర్లించినప్పుడు పెద్ద, మనము లూకాసు వార్తలో చూసుకుంటే పెద్ద భూకంపం కలిగిందట. రాయి పొర్లింపబడినప్పుడు భూకంపం కలిగితే సైనికులు భయపడి పరిగెత్తారట. వెన్ యూ హ్యావ్ డౌట్, వాట్ షుడ్ యూ డూ? జీవితంలో అనుమానము కలిగినప్పుడు పునరుత్థాన సందేశం ఏంటో తెలుసా? డోంట్ స్టాప్ యువర్ లైఫ్, ప్రొసీడ్. వారు వచ్చారమ్మా, మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకు అనుమానం ఉంది, ఎవడు మనకు రాయి పొర్లిస్తాడు? ఆ సీలు ఎలా? ఆ సీలు తీస్తే మన పరిస్థితి ఏంటి? మన భర్తలు మనల్ని తిడతారేమో. ఆ శీలుడు అంత పెద్ద రాయి దగ్గర సైనికులు కూడా ఉన్నారు, వాళ్ళని పంపరేమో. వారు మాట్లాడుకుంటున్నారు. కానీ క్రీస్తునందు ప్రేమ వారు వచ్చి కన్నులెత్తి ఎక్కడ దాకా వచ్చారమ్మా? ఎక్కడ దాకా వచ్చారండి? డౌట్ పడుతున్నా సమాధి దాకా నడుచుకుంటూ వచ్చారు. యేసు వైపు చూచుచు నీ పరుగును తుదముట్టించాలి. డౌట్ ఉంది, దట్ డిడ్ నాట్ స్టాప్. డౌట్ ఉంది, వారు వెనకకు వెళ్ళిపోలే. వారి జీవితంలో డౌట్ ఉందమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అప్పుడు చూడండి, రాయి పొర్లింపబడి ఉండడం చూసిరి. ఆ రాయి ఎంతో గొప్పది. నీ జీవితంలో ఉన్న సమస్య చాలా గొప్పదమ్మా. అకార్డింగ్ టు యూ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అకార్డింగ్ టు యువర్ క్యాలిక్యులేషన్ దట్ ఈస్ ఇంపాసిబుల్. అకార్డింగ్ టు యువర్ ఫ్యామిలీ డిక్లరేషన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. According to your doctor's notification, it is impossible. బట్ పునరుత్థానుడైన యేసు ప్రభు అంటాడు ఎంత గొప్పదని. చూడండి, ఒక్కసారి చూడండి. ఆ రాయి పొర్లింపబడేటువంటి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధులలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నాడు చూచి మిగుల కలవరపడిరి. యేసు ప్రభు కోసం వచ్చారు. యేసు ప్రభు కోసం వస్తే యేసు ప్రభుకు ఉపచారం చేసే దేవదూత కూర్చొని ఉన్నాడు. వారు భయపడిన ముద్ర లేదు, రోమా ముద్ర లేదు. వారు భయపడిన ఎంతో పెద్ద రాయి అయిన రాయి పొర్లింపబడి ఉంది. వారు లోపలికి వెళ్ళారమ్మా. నీ అనుమానము నీ సమాధి లోనికి తీసుకొని వెళ్ళాలి. నీ అనుమానము నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
యువర్ ఫెయిత్ షుడ్ ఓవర్టేక్ యువర్ నీ విశ్వాసము నీ అనుమానాన్ని దాటి వెళ్ళాలి. వారు సమాధి దాకా వచ్చారు, సమాధి లోపలికి కూడా పోయారమ్మా. మనకు కొంచెం అనుమానం ఉంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. మనకు కొంచెం అనుమానం ఉంటే ఇది నా చేత కాదు అంటే వదిలేస్తాం. మన జీవితాలలో పునరుత్థాన సందేశం అనుమానము భయానికి తావిస్తుంది. మానవునికి మొదటి నుండి బాగా గమనించండి, హవ్వకు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, హవ్వ దగ్గరికి సాతాను వచ్చి ఇది నిజమా అని అనుమానం పుట్టించాడు. ఏమంటాడు? మీరు దేవదూతలాగా కావడం దేవునికి ఇష్టం లేదు అని అంటాడు. మీరు దేవదూతలాగా కావడం దేవునికి ఇష్టం లేదు. మమ్మల్ని పడేశాడు, మీరు కూడా దేవదూతలు అవుతారంటే మీకు ఇష్టం లేదు, కాబట్టి మీరు ఇట్లనే మానవులుగా ఉండడం దేవునికి ఇష్టము అని అనుమానం పుట్టిస్తాడు. అనుమానము ఆమెను ఆ పండు తినడానికి ప్రోత్సహించింది. పండు తిన్న వెంటనే ఇద్దరు ఏం చేశారండి? భయపడి, చెప్పాలి, భయపడి. మన జీవితాలు అంతే కదండి. మన జీవితాలు అనుమానము భయానికి తావిస్తుంది. తావిచ్చినది నువ్వు స్వతంత్రంగా జీవించలేవు తల్లి, నువ్వు దాక్కొని జీవిస్తావు. మానవుడి జీవితాల్లో అప్పటి నుండి అనుమానము భయానము దాగుకున్న శ్రేష్టమైన స్వాతంత్రపు జీవితము నుండి మనము ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఈ ఉదయకాలం పునరుత్థాన సందేశం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. నా అనుమానానికి దేవుడికి ఇచ్చే అతి శ్రేష్టమైన అష్యూరెన్స్ ఏంటో ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, అందుకతడు 6వ వచనం, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. మార్కు సువార్త 16, మార్కు సువార్త 16:6, అందుకతడు కలవరపడకుడి, డోంట్ గెట్ అఫ్రైడ్. దట్ ఈస్ అన్ అష్యూరెన్స్. అందుకే యేసు ప్రభు కనిపించినప్పుడంతా శిష్యులతో అంటాడు, భయపడకుడి. కలవరము పోవాలంటే దేవుని మాట వినాలి. ఎందుకు దేవుని మాట వినాలి? సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతూనే ఉన్నారు, ఆయన మాటలు వినడంలే. కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. నీ ప్రాబ్లంను, నీ డౌట్ను ఆయన ఒక్కడే తీరవగలుగుతాడు. వెళ్తామా? కెన్ యూ గో అప్ టు ద టూమ్? కెన్ యూ గో విత్ ఆల్ యువర్ డౌట్ఫుల్ నేచర్? నీవు అనుమానముతో సమాధి దాకా వెళ్ళడానికి ఇష్టపడడంలే. సమాధి దానికి వెళ్ళినా లోపలికి వెళ్ళడానికి అసలు ఇష్టపడడంలే. లోపలికి వెళ్ళినా నీ అనుమానము నీ విశ్వాసాన్ని మృంగివేస్తుంది. జీవితంలో గమనించండి. అందుకే 1 కొరింథీ 13లో చివరి మాట, కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ నిలుచును. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, నీ జీవితంలో దేవుని యందు విశ్వాసము ఉంటే దేవుని మీద ప్రేమ పెరుగుతుంది. కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ నిలుచును. కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. 1 కొరింథీ 13 చివరి మాట. ఈ 3 నిలుస్తాయి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. అందులో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకు మన జీవితాల్లో మనం దేవునిలాగా జీవించలేకపోతున్నాం? విశ్వాసానికి ఆపోజిట్ అనుమానం. మనము దేవుని నమ్మలేకపోతున్నామమ్మా. అందుకే మనము ప్రేమ చూపించలేకపోతున్నాం. అందుకే మనకు కావలసినవి దొరకలేకపోతుంది. మొదటి సందేశం, పునరుత్థానమైన సందేశము, కలవరపడకుడి, ఆయన లేచి ఉన్నాడు. ఎందుకు? నా డౌట్ను తీసేదానికి. వారికి ఉన్న 3 డౌట్లు పటాపంచలైపోయాయండి. వారికి ఉన్న ఆ భయంకరమైన పరిస్థితిలో వారికి ఇంకా వేరే దాని గురించి ఆలోచించే అవసరమే లేదండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనకు పునరుత్థానములో ఆయన ఇస్తున్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. అభయం ఏంటంటే మన జీవితాల్లో భయపడొద్దండి, కలవరపడొద్దండి. మీరు నమ్మకుండా, అందుకే ఆయన అంటాడు, ప్రభు ప్రతిసారి చెప్పేదంటే నమ్ముట వలన నీ కార్యాలు జరుగుతాయి. పునరుత్థానములో దేవుడు మనకిచ్చే అభయం నమ్మాలి. ఈ లోకములో ఉన్న వారందరూ మనకు డౌట్ కలిగజేస్తారు. క్షమించాలి, ఇంట్లో ఉన్నవారు కూడా డౌట్ కలిగజేస్తారండి.
నీకు జరగదు, నీ పని అయిపోయింది, నీకు చేత కాదు, నీవు చెయ్యలేవు. ఉదయకాలం యేసు ప్రభు అంటున్నాడు, కలవరపడొద్దు, యు కెన్ డూ ఇట్. ఇప్పటిదాకా కాలేదా? యేసు లేచి ఉన్నాడు, జరుగుతుంది. యేసు లేచి ఉన్నాడు కనుక జరుగుతుందండి. ఆయన సమాధిలో లేడండి, ఆయన లేచి ఉన్నాడు. పునరుత్థాన అభయం క్రీస్తునందు, ద అష్యూరెన్స్ ఆఫ్ రెజరెక్షన్. మన జీవితాల్లో కలవరపడవద్దు, అనుమానము మన జీవితాల్లో ఉండకూడదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఎప్పుడైతే మనం మన జీవితంలో అతి శ్రేష్టమైన ఈ పునరుత్థాన అభయము కలిగి ఉంటామో, ఆనాడు వారు వెళ్ళారు, సుగంధ ద్రవ్యాలు ఎక్కడ పడేశారో తెలియదు, వారు పరిగెత్తుకుంటూ పోయి అందరికీ చూడండి, ఒక్కసారి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారు మీరు వెళ్ళి 7వ వచనం మార్కు 16:7, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు చెప్పాను. ఎందుకు గలిలయకు వెళ్ళాడు? యేసు పెట్టిన స్థలము నుండి గలిలయ చాలా దూరం అండి. యేసును సమాధించి పెట్టిన స్థలము నుండి గలిలయ సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దూరం. మహిమ శరీరుడైన యేసు ప్రభు వీరిప్పుడు స్త్రీలు పరిగెత్తుకుంటూ పోయి చెప్పాలా? ఏమంటున్నాడు? లేచిన యేసయ్య అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పునరుత్థాన అభయం జీవితంలో కలవరపడద్దు. డోంట్ గెట్ డౌట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మన జీవితాలలో మన మీద మనకు విశ్వాసం ఉంటే, మన జీవితాల్లో మనను మనం నమ్మగలిగితే, యూ కెన్ టెల్ టు సాటన్ అండ్ యువర్ సెల్ఫ్. పక్కనున్న వారితో నువ్వు ఏం చెప్పాలా? నేను యేసు బిడ్డను, ఆయన లేడు, సమాధిలో లేడు, నా కొరకు లేచి ఉన్నాడు, నా జీవితంలో ఎలాంటి కలవరం లేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పునరుత్థాన అభయం యేసు అంటున్నాడు, కలవరపడొద్దండి, నేను మీ కొరకు లేచి ఉన్నా. రెండవది, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పునరుత్థాన నిజమేంటి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఈ లోకానికి ఉన్న చేదు నిజమేంటంటే అబద్ధం చెప్పేది. ఈ లోకానికి ఉన్న చేదు నిజమేంటంటే అబద్ధం చెప్పేది. అందుకే ఆ లేచిన వారు, ఆ యేసు ప్రభు లేచిన తర్వాత అక్కడ ఉన్నవారు, అక్కడ ఉన్న దేవదూతలు ఏమంటారంటే, నేను చెప్తున్నా వినండి అంటే, రండి వచ్చి చూడండి. పునరుత్థాన నిజం నీవు చూడాలి. నీ జీవితంలో జరుగుతున్న అద్భుతాలు నువ్వు గమనించాలి. నీ జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాలను నువ్వు గమనించాలి. చాలామంది అనుకుంటారు ఆటోమేటిక్గా జరుగుతుందని. పునరుత్థాన నిజం నీవు గమనించాలి. అంటిల్ అన్లెస్ యూ వాచ్ ఇట్ కదా. జీవితంలో నీవు వాచ్ చేయకపోతే నీవు నిజాన్ని ఎలా తెలుసుకుంటావండి? చాలామంది వారి జీవితంలో దేవుడు వారి పట్ల చేసిన మంచి కార్యాలను వారు అస్సలు వారి జీవితంలో గమనించారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన పునరుత్థాన నిజమేందంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా నీవు గమనించాలి. ఆయన అక్కడ లేడు, మీరు వచ్చి చూడాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో జీవించినంత కాలం ఆయన నిజం చెప్తూ బతికాడు. ఆయన రాజు ముందు నిలబడినప్పుడు కూడా ఆయనను భయంకరమైన తీర్పు తీర్చేటప్పుడు కూడా ఆయన అంటాడు, నేను సత్యానికి రాజును. జీవితపు నిజం సత్యం ఏంటంటే ఆయన మన జీవితాలలో ఆయన అంటాడు, మీరు వచ్చి నన్ను చూడండి. ఆయన వచ్చి చూసినప్పుడు తోమా లేడట కదా. సమయం లేదు నాకు, అందుకే నేను ఐఎమ్ క్లోజింగ్ ఇట్ వెరీ ఫాస్ట్. తోమా లేడట. తోమా లేనప్పుడు అందరూ వచ్చి తోమాకు చెప్పారు, అయ్యా నువ్వు లేవు, నువ్వు లోకానికి వెళ్ళిపోయావు తోమా. యేసు ప్రభు లేచాడు, ఆయన వచ్చి మాతో మాట్లాడాడు, ఆయన మేము చూసాం, మేము పట్టుకున్నాము. తోమా ఏమంటాడండి? నేను నా వేలిని ఆయన చేతి మేకుల గుర్తులలో పెట్టాలి, నా చెయ్యి తీసుకొని వెళ్ళి పక్కన బల్లెం పొడిచినాడు కదా అందులో తూర్చాలి. ఐ మస్ట్ ఫీల్ దట్ జీసస్ ఈజ్ లివింగ్. 8 రోజుల తర్వాత యేసు ప్రభు వస్తాడు. తోమా అక్కడ వారితో ఉండెను అనుంది వాక్యంలో. వీరు మాట్లాడుకుంటున్నారు, శిష్యులు మాట్లాడుకుంటున్నారు. శిష్యులు మాట్లాడుకున్నప్పుడు తోమా వారితో చెప్పాడు, యేసు ప్రభు వస్తే ఆయన చేతి గాయాలలో నేను నా వేలు పెట్టాలా, ఆయన పక్కన బల్లెము పొడిస్తే నా చెయ్యి పెట్టాలా అని తోమా వారితో చెప్పాడండి. యేసు ప్రభు ఎప్పుడు విన్నాడండి? 8 రోజుల తర్వాత వాక్యం ఉంటుంది, యేసు ప్రభు తిరిగి వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆయన అందరితో మీరు భయపడొద్దండి, కలవరపడొద్దు, సమాధానం అని చెప్పిన తర్వాత తోమా ఆడ లాస్ట్ ఉంటే రా ఇక్కడ రా, తోమా ఇక్కడ రాతా తోమా అని పిలిచాడు. నీ చెయ్యి చాచి నా చేతి వేలుగు, నా చేతిలో శీలలు కొట్టారు కదా, ఆ శీలలు గుర్తులో పెట్టు. నీ వేలుని నా చేతిలో పెట్టు, నీ చెయ్యిని తీసుకొని వెళ్ళి నా పక్కన పెట్టు. క్రీస్తునందు ప్రేమించి ఆయన మన జీవితాల్లో గమనించండి, ఆయనను చూడడానికి ఇష్టపడాలి. సమ్టైమ్స్ పునరుత్థాన నిజం ఏంటంటే యూ కెన్ టచ్ హిమ్. ఇది ఆయన పునరుత్థాన నిజం. యూ కెన్ టచ్ హిమ్. హీ అలౌడ్ థామస్ టు టచ్ హిమ్ అండి. నువ్వు వచ్చి నన్ను ముట్టుకో, నీకు కావాలా? డూ యూ వాంట్ ఇట్? హీ ఈజ్ అట్ ఎ టచింగ్ డిస్టెన్స్. పునరుత్థాన నిజం, మనం ఆయనను పట్టుకోవచ్చబ్బా, ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనమే భయపడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ తోమా వచ్చి ఆయనను పట్టుకోలేదండి. ఆయన అంటాడు, నా ప్రభువా నా దేవా అంటాడు. అందుకే ఇండియా దాకా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన గురించి చెప్పడానికి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పునరుత్థాన అభయం కలవరపడొద్దు. పునరుత్థాన నిజం నువ్వు పట్టుకున్నంత దగ్గరగా నీ దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఎందుకు? ఆయన లేచి ఉన్నాడు కనుక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పునరుత్థానం యొక్క ఆశీర్వాదం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం బాగా గమనించండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా వెళ్తున్నాడు. పునరుత్థానంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో, వాగ్దానము ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీ ముందు వెళ్తాడు. ఇది మనం ప్రతి విశ్వాస జీవితంలో చూసుకున్నాం. అప్పటిదాకా మోషే ఇశ్రాయేలందరినీ నడిపిస్తుంటే ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారితో ఉన్నాడని నిర్గమకాండం 40వ అధ్యాయం చివరి వచనం అంటది. వారి జీవితంలో వారు తప్పు చేశారు. మోషే పైకి వెళ్ళి 10 ఆజ్ఞలు తెచ్చేటప్పుడు అహరోను వారికి ఒక పోత దూడను చేసి వారికి అదే ఇశ్రాయేలును కాపాడిన దేవుడుగా దాన్ని కొలవడం ప్రారంభిస్తాడు. ప్రభువు యెహోవా దేవుడు మండిపోతాడు. మోషేని అంటాడు, ఒక్క నిమిషం నువ్వు కళ్ళు మూసుకో మోసే, నేను ఒక్క నిమిషంలో ఈ 20 లక్షల మందిని చంపేస్తాను అంటాడు. మోషే అంటాడు, వద్దయ్యా. అప్పుడు దేవుడు మోషేతో ఒక మాట అంటాడు, నేను మీతో రాను, నేను మీ మధ్య ఉంటే మీరు మెడ వంచని జనాంగం, మీరు మాట వినని జనాంగం, మీరు భయంకరమైన అపరాధము చేసే జనాంగం, మీతో నేను రాను అని మోషేతో అంటాడు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే ఏమంటాడో తెలుసా? నీవు రాని ఎడలా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయం. అదమ్మా మోషేతో నిర్గమకాండములో దేవుడు అంటాడు, నేను మీతో రాను. పునరుత్థానములో వాగ్దానం ఏంటో, మీకు ముందు నేను వెళ్తాను. అక్కడ మోషే ఆయనను ప్రాధేయపడ్డాడమ్మా, నువ్వు రాని ఎడల మేము ఒక్క అడుగు వేయమని మోషే అడుక్కున్నాడండి. నీ జీవితంలో యేసు ప్రభు నీ ముందు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. 119వ కీర్తన 105వ వచనం ఏముందమ్మా? నీ వాక్యము నా పాదాలకు దీపం, నా త్రోవలకు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆర్ యూ అలవింగ్ జీసస్ టు వాక్ బిఫోర్ యూ? ఆయన అంటాడు, నేను మీకు ముందుగా వెళ్తాను. ఇమాజిన్, నీవు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నీకన్నా ముందు వెళ్ళి నీ సీట్లో కనిపించకుండా యేసు ప్రభు కూర్చుంటే నీకు ఎలా ఉంటుందమ్మా? నువ్వు ఏదో పనికి పోతున్నావు, పని అవుతుందో లేదో నీకు డౌట్ ఉంది, నీకన్నా ముందు యేసు ప్రభు వెళ్ళి నీ పని దగ్గర నీతో పాటు వారికి కనిపించకుండా నీకు కనిపిస్తుంటే నీకు ఎలా ఉంటుందమ్మా? పునరుత్థానం యొక్క వాగ్దానం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నేను మీకన్నా ముందుగా వెళ్తాను, మీరు భయపడొద్దని నేను మీకు ఎందుకని లేచి ఉన్నాడు కనుక. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో ఆయన చేసిన ప్రతి పని పునరుత్థానంలో ఆయన మనకిచ్చే అతి శ్రేష్టమైన వాగ్దానం ఇది. నేను మీకు ముందుగా వెళ్తున్నా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ జీవితంలో ఏది జరిగినా ఏది జరగకపోయినా నీవు ఆయనను అడిగితే ఆయన నీ ముందు వెళ్ళి నీ పరిస్థితులను చక్కబెడతారట. ఇర్మియా గ్రంథములో దేవుడు అంటున్నాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ పునరుత్థానములో నీవు నమ్మవలసింది, నీకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. జీవితంలో పీపుల్ మైట్ హ్యావ్ గివెన్ ఇట్ అప్ అబౌట్ యూ,
పీపుల్ మైట్ హావ్ గివెన్ ఇట్ అప్ ఆన్ యూ. ప్రజలు నిన్ను వదిలేసిండవచ్చు, జీవితంలో ఇంకా నీకు కాదు అని చెప్పేసిండవచ్చు. పునరుత్థాన అభయం ఏంటంటే నేను నీ కొరకు చేస్తాను, నీ ముందు వెళ్తా. నమ్ముతున్నావా? ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినం పునరుత్థానమైన రోజు, యేసు ప్రభువు పునరుత్థానమైన రోజు. ఆయన ఎందుకు లేచాడు? నా కొరకు లేచాడు. నాకున్న ధైర్యం, నీకున్న ధైర్యం అదే. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. ఆయన లేచి ఉన్నాడు. పునరుత్థాన అభయం క్రీస్తునందు ప్రియమైన కలవరపడొద్దండి. అనుమానము అనే భూతాన్ని మీరు మర్చిపోండి. అనుమానం ఉన్నంత దాకా నీకు భయం అవుతుంది. అనుమానం ఉన్నంత దాకా నీకు అధైర్యం పుడుతుంది. అనుమానం ఉన్నంత దాకా నీ జీవితంలో భయము పుట్టి, ఆనాడు ఆదాము హవ్వలు దేవుని స్వరము విని, ప్రతిరోజు దేవుని స్వరం కొరకు ఎదురు చూసేవారు. ఆ దినం దేవుని స్వరము విని వారు చెట్ల వెనక్కి పోయి దాక్కున్నారట. ఎందుకట? అవమానము భయాన్ని పుట్టిస్తుంది. భయము నీ జీవితంలో నిన్ను వివస్త్రను చేస్తుంది, నిన్ను దిగంబరత్వం చేస్తుంది. జాగ్రత్త. పునరుత్థానములో దేవుడు నీకు చెప్పేది కలవరపడొద్దండి. ఆయన లేచి ఉన్నాడు. జీవితంలో ఏదైనా అనుమానం నిన్ను చంపివేస్తుందా? ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, ప్రభువుకు చెప్పు. ఆయన లేచి ఉన్నాడు. చెప్పమ్మా, నీ అనుమానం ఏంటో ఆయనకు చెప్పు. ప్రభువా, ఇది కాదంటున్నారు ప్రభువా, ఇది నా చేత కాదంటున్నారు ప్రభువా, ఇది ఇంపాసిబుల్ అంటున్నారు ప్రభువా, నా జీవితంలో ఇది నేను వదిలేస్తున్నాను ప్రభువా. టెల్ ఇట్ టు హిమ్. హీ గాట్ అప్, హీ హాజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన లేచి ఉన్నాడు. ఆయనకు చెప్పండి. ఎంత కష్టమైన ఆయన చేయడానికి సంసిద్ధుడమ్మా. ఆయన ప్రేమ కలిగిన దేవుడమ్మా. పునరుత్థాన అభయం కలవరపడొద్దండి. పునరుత్థాన నిజం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మన జీవితంలో ఆయన నువ్వు ముట్టుకునేంత దగ్గరగా, తోమా ఇక్కడికి రా, నన్ను ముట్టుకో. అప్పుడే ప్రభు లేచి 3 రోజులైందండి. ప్రభు చనిపోయి 3 రోజులే అయింది. అప్పటికి 8 రోజులైంది, అంటే 11 రోజులైంది. ఆ 11 రోజులకు ఇంకా పుండ్లు పచ్చిగా ఉన్నాయండి. ఆ పుండ్లు పచ్చిగా ఉన్న పుండ్లలోకి తోమ అంటాడు, నేను వేలు పెట్టి చూస్తా. ప్రభు అంటాడు, రా. మామూలుగా దెబ్బ తగిలితే పర్లేదు, కానీ దెబ్బ మీద ఇంకోసారి దెబ్బ తగిలితే ప్రభు అంటాడు, కమ్ టచ్ మీ. జీవితంలో అనుమానము పోవాలంటే దేవుడు ఆయనను ముట్టుకునేంత దగ్గర ఉన్నాడు. అంత దగ్గరకు వచ్చేసాడమ్మా. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ నిజమది, సత్యమది. ఆయన నువ్వు ముట్టుకునేంత దగ్గర ఉన్నాడు. ఆయన నీ మనసులో అనుకున్న మాటను కూడా ఆయన వినగలిగినంత దగ్గరలో ఉన్నాడు. హీఈస్ అట్ ద టచింగ్ డిస్టెన్స్ ఫర్ యూ. పునరుత్థాన వాగ్దానం మీకంటే ముందుగా వెళ్తున్నాడు. హీఈస్ గోయింగ్ అహెడ్ ఆఫ్ మీ. ఒకనాడు ఒక తండ్రి తన కుమారుణ్ణి ఐస్లాండ్లో భయంకరంగా ఐస్ పడింది. కుమారుడు వాళ్ళ డాడీకి చెప్పాడు, డాడీ, నేను ఈరోజు ఐస్ స్కేటింగ్ ఆడాలి, స్కేట్ చేయాలి. చాలా దూరంలో ఉంది, వాళ్ళ ఇంటికి కనిపిస్తుంది కానీ చాలా దూరంలో ఉంది. వాళ్ళ మమ్మీని డాడీని అడుక్కున్నాడు. ఒకడే కొడుకు. డాడీని అడిగాడు, డాడీ, ఐ వాంటెడ్ టు గో ఫర్ ఐస్ స్కేటింగ్ టుడే. నేను ఎలాగైనా స్కేట్ చేయడానికి వెళ్ళాలి డాడీ. నేను మంచిగా స్కేట్ చేస్తారు ఇద్దరు తండ్రి కుమారులు. డాడీ తన స్కేటింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకున్నాడు, బ్యాగ్ తీసుకున్నాడు, షోల్డర్కి వేసుకున్నాడు. కొడుకు కూడా షోల్డర్కి వేసుకున్నాడు. ఇద్దరు నడుస్తున్నారు. డాడీ ముందు పోతున్నాడు, కొడుకు వెనక్కి వస్తున్నాడు. ఐస్ కదండి, 5-6 అడుగుల ఐస్ పడింది. డాడీ అన్నాడు, నాన్న, నేను ముందు అడుగు వేస్తా, నా అడుగులో నీ అడుగు వేయి. నేను లెఫ్ట్ లెగ్తో నేను ఫస్ట్ ఐస్లో కాలు పెడతాను, నా కాళ్ళు మొత్తం 5 అడుగులు ఐసును నొత్తేస్తుంది, అక్కడ ఒక హోల్ ఏర్పడుతుంది, ఆ హోల్లో నీ కాళ్ళు పెట్టు అని నాన్న నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంచెం దూరమైన తర్వాత కొడుకు శబ్దం వినిపించలే డాడీకి. అప్పుడు డాడీ వెనక్కి తిరిగి చూశాడట. డాడీ పెద్దోడు కదండి, పెద్ద అడుగులు కదా. కుమారుడు చిన్నపిల్లోడు కదా, 10 సంవత్సరాలు, వాడి చిన్న అడుగులు కదా. కుమారుడు లెఫ్ట్ లెగ్లో నుంచి రైట్ లెగ్కు అడుగు వేయడానికి బదులు ఎగురుతున్నాడు. ఆ ఎగరడం వల్ల తన వెనకల ఉన్న ఈ స్కేటింగ్ బ్యాగ్ ఆయనకు తగులుతుంది. డాడీ చూశాడు, వెంటనే పరిగెత్తుకొని కొడుకు దగ్గరికి వచ్చాడు. నాన్న, ఐఎమ్ సారీ, ఐ డిడ్ంట్ నోటీస్ యూ. నేను నిన్ను చూడలేదు నాన్న, ఐఎమ్ వెరీ సారీ.
కొడుకు అంటాడు, నో ప్రాబ్లం డాడీ. అప్పుడు డాడీ అంటాడంట, నాన్న నా అడుగులు కాదు, నా పెద్ద పెద్ద అడుగులు కాదు నాన్న, నీలాంటి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తా. నీవు నడవగలిగినట్టు నేను నడుస్తా. నీవు ఎంత చిన్న అడుగులు వేస్తావో, నా పెద్ద కాలాలు పెద్దవైనా నీవు నడవగలిగినంత అడుగులు నేను వేసుకుంటూ వెళ్తానని ఆ ఐసులో ఆ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్ళాడట. కొడుకు సునాయాసంగా ఆ స్కేటింగ్ గ్రౌండ్ని చేరుకున్నాడట. ఆయననే ముందు వెళ్తున్నాడు. నాట్ లైక్ ఎ ఫాదర్, నాట్ లైక్ ఎ లార్డ్, లైక్ ఎ ఫాదర్. నీవు నడవగలిగినంత అడుగులు ఆయన తన అడుగులు మార్చుకొని నేను ముందు వెళ్తున్నాడమ్మా. ఎందుకో తెలుసా? దరిచేరేంత దాకా. అందుకే పునరుత్థానుడైన దేవుడు నీ తండ్రి, పునరుత్థానుడైన దేవుడు నీ స్నేహితుడు, పునరుత్థానుడైన దేవుడు గమ్యము చేరేంత దాకా. అందుకే ఈరోజు పాడుకున్నాం, నడిపిస్తాడు నా దేవుడు గమ్యము చేరేదాకా. ఆయన మనల్ని మారడు, మనం ఆయన మీద నమ్మకం ఉంచితే, మన అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని దూరం చేసుకుంటే, ఆయన మనకు ముందుగా వెళ్తున్నప్పుడు తండ్రి తన కుమారుని చూసి అడుగులు మార్చినట్టు తన అడుగులు మార్చుకొని నీవు గరిచేరేదాకా ఆయన నీతో పాటు ఉంటాడంటమ్మా. పునరుత్థాన వాగ్దానం అది. మనమే ఆయనను నమ్మడంలే. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ సమస్య ఎంత పెద్దదైనా, జీవితంలో నీకున్న అనుమానము ఎంత నీకు భయంకరంగా నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా, ఈ పునరుత్థానంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, బిలీవ్ మీ, నమ్మిక మాత్రము నా మీద నమ్మకం ఉంచు. నేను ఈ లోకాన్ని జయించి ఉన్నా. మత్తయి సువార్త చివరి 28వ అధ్యాయం చివరి వచనాల్లో ఆయన అంటాడు, పరలోకమందును భూలోకమందు నాకు సర్వ అధికారం ఉంది. సర్వ అధికారములో నీ సమస్య కూడా ఉందమ్మా. ఆయనకున్న సర్వ అధికారములో నీ సమస్య ఉంది. ఆయన సర్వ అధికారములో ఇప్పటిదాకా నీవు చేస్తున్న ప్రార్థన అవసరత ఉందమ్మా. ఆయన చేయగలడు. బిలీవ్ ఇన్ హిమ్. ఆయనను నమ్ము, అపనమ్మకాన్ని పక్కన పెట్టు. ప్రభువుకు చెప్దాం, ప్రభువా ఈ పునరుత్థాన దినాన నా జీవితంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి నాయన. ఈ సమస్య బాగవుతుందా? నా కుటుంబం బాగుపడుతుందా? ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి నేను బయటపడతానా? నా ఉద్యోగం స్థిరపడుతుందా? నాకు పిల్లలు దొరుకుతారా? పిల్లలు పుడతారా? నాకు పెండ్లవుతుందా? నాకు మంచి ఉద్యోగం వస్తుందా? ఉద్యోగంలో నా కొత్త ఉద్యోగం వచ్చింది, స్థిరపడతానా? ఆనందంగా ఉంటుందా? లీవ్ ఇట్ టు గాడ్. హి హస్ రిజన్. ఆయన లేచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, కలవరపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. టెల్ టు హిమ్, లార్డ్ ఐ హ్యావ్ బీన్ నేను నిన్ను అనుమానిస్తున్నాను నాయన. ఇప్పటిదాకా నేను నిన్ను అనుమానించను, కానీ నీ వాక్యం అంటుంది, భయపడొద్దు, కలవరపడొద్దు. నేను లేచి ఉన్నా, నేను అల్ఫా ఓమేగాను, నేను సమస్తాన్ని బాగు చేయగలుగుతా. నమ్మిక మాత్రం ఉంచమ్మా. జస్ట్ బిలీవ్ హిమ్. లార్డ్ ఐ బిలీవ్ యూ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ లార్డ్. నాకు ఇది చేతగాని పని ప్రభువా. నా జీవితంలో ఇది నేను చేసుకోలేనయ్యా. నేను ఓడిపోయానయ్యా. నా జీవితంలో నన్ను ఓడగొట్టేశారయ్యా. బట్ యు ఆర్ ఏ గాడ్. నువ్వు నాకు ఇస్తావయ్యా. నమ్మకం పుట్టిస్తున్నావు. అపనమ్మకం వద్దమ్మా. పునరుత్థాన అభయం. కలవరపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. పునరుత్థానములోని నిజం, నీ దేవుడు నీకు దొరికాడమ్మా. ఆయన నీవు ముట్టుకున్నంత దగ్గర ఆయన నీతో పాటు ఉండడానికి ఇష్టపడ్డాడమ్మా. అది ఆయనకు కష్టమైనా, అది ఆయనకు బాధ అయినా, అది ఆయనకు చింత అయినా, ఆయన నిన్ను ముట్టుకునేంత డిస్టెన్స్లో ఆయన ఉన్నాడమ్మా. టచ్ మనిషి, ఆయనను ముట్టుకొని ఒకసారి అనుభవించు. జీవితంలో నీవు తిరిగి ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళవు. చివరిగా పునరుత్థాన వాగ్దానం, నేను నీకంటే ముందుగా వెళ్తున్నా. జీవితంలో ఇప్పుడు దాకా ఎన్నిసార్లు పడిపోయావో, నడవలేకపోయావో, దిగజారిపోయావో, నీ యొక్క గమనాన్ని నుంచి నువ్వు తరిగిపోయావో, దేవుడు అంటున్నాడు, కమాన్ లెట్ us స్టార్ట్ అవర్ లైఫ్ అగైన్. ఇంకొకసారి మన జీవితంలో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఆయన అంటాడు, నేను మీకంటే ముందుగా వెళ్తున్నా. ఎంత మంచి దేవుడు మామ. అప్పటిదాకా ఆయన ఎక్కడున్నా అక్కడే ఉండేవాడు. ఇప్పుడు లేచి ఉన్నాడమ్మా. ఆయన సమాధిలో లేడు. ఆయన మృత్యుంజయుడై మహిమ శరీరముతో ఉన్నాడు. నీతోనూ నడుస్తున్నాడు, నాతోనూ నడుస్తున్నాడు. నీకు అభయం ఇస్తున్నాడు, నాకు అభయం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం, ఈ పునరుత్థాన దినాన మన విశ్వాసం, మన నమ్మిక యేసు మీద ఉంచుతాం. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది.
జీవితంలో ఏ అనుమానం ఉన్నా, ఏది కావాలని ఆయనకు చెప్పేసే. హీఈస్ రెడీ టు గివ్ ఇట్ యూ. పునరుత్థానమును జీవమును నేనే అన్న మా పరలోకపు రాజా, మరి ఒకసారి ఈ పునరుత్థాన దినాన, ఆ దినం 2000 సంవత్సరాల క్రితం మీరు మాట్లాడిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి జీవితంలో ఎన్ని అనుమానాలయ్యా. వారు నిన్ను ప్రేమించి మా ప్రభువా నీకు సుగంధ ద్రవ్యాలు పోసి అయ్యా నీ శరీరాన్ని అభిషేకించాలని వారు వచ్చారయ్యా. అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్ని అనుమానాలు ఉన్నాయినా, కానీ వారి అనుమానాలను పటాపంచలు చేశారు. వారి జీవితంలో వారు తీసుకున్న నిర్ణయం, వారికి అనుమానమున్నా వారు యేసు సమాధి దాకా వారు నడవడానికి నిర్ణయించుకున్నారు. తండ్రి, ప్రార్థిస్తున్న సంఘములో ఎవరికైనా ఇలాంటి అనుమానాలు ఉంటే మీరున్న చోటు దగ్గరికి వారు నడుచుకొని వచ్చి స్థిరమైన మనసును వారికి ఇవ్వండయ్యా. వారి జీవితంలో వారి అనుమానము పటాపంచలు కావాలి అంటే మీరు వారికి వాగ్దానం ఇస్తున్నారు. కలవరపడొద్దండి, భయపడొద్దండి, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని నమ్ముదామమ్మా. ఆయన లేచి ఉన్నాడు, ఆయన నీ పక్కన ఉంటున్నాడు. అనేక సార్లు మనం జీవితంలో దేవుడు నిన్ను చూడడం లేదని, నిన్ను మా ప్రభా మేము నేను పట్టించుకోలేదని మనం అనుమానంతో ఉన్నామయ్యా. కానీ పునరుత్థాన దినాన మీరు ఆ దినం తోమాను పిలిచినట్టు మమ్మల్ని పిలిచి మిమ్మల్ని పట్టుకునేంత డిస్టెన్స్లో మీరు మాకున్నారని మాకు ధైర్యము చెబుతున్నాను నాయన. ఇది నిజమయ్యా. మా జీవితాలలో ఉండటానికి, మా సమస్యల్లో ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారు నాయన. అందును బట్టి నీకు వందనాలు. పునరుత్థాన వాగ్దానం ఇప్పటి నుండి మా జీవితంలో ఏ పరిస్థితిలో, ఏ పనికైనా, ఏ పరిస్థితికైనా మా జీవితంలో మీరు మా ముందుండి మా కార్యాలను జరిగిస్తామని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా. ఎంత మంచి దేవుడవు నాయన. ఈ పునరుత్థాన దినాన్ని బట్టి నీకు వందనాలు. సంఘములో ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే ఈ ఉదయకాలం మీరు వారి అనుమానమును తీసివేయండి, వారి నమ్మకత్వాన్ని పెంచండి అయ్యా. మీరు అంటున్నారు, నేను సర్వ శరీరాలకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. అవునాయన, మాకు నమ్మకాన్ని దయచేయండి అయ్యా, మాకు విశ్వాసాన్ని దయచేయండి అయ్యా, మాకు కావలసిన నిరీక్షణను ఇవ్వండి అయ్యా. ఈ ప్రార్థిస్తున్న ఏ ఒక్కరు వారి హృదయంలో దేని గురించి ప్రార్థిస్తున్నారు వారు నమ్మకంగా ప్రార్థన చేసి నీ ఆశీర్వాదము పొందగలిగిన కృప మాకు దయచేయండి. మా తండ్రి, మీరు లేచారు నాయనా, మేము కూడా ఒకసారి లేస్తామన్న నిరీక్షణతో మేము ఈ లోకములో నీ కొరకై నమ్మకంగా జీవించడానికి సహాయము చేయమని, వాక్యాన్ని విన్నవారిని మా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రాణప్రియుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.